సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే హర్ష, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 2 మార్చ్ మండే. ఇవాళ సెన్సెక్స్ విషయానికి వస్తే 1048 పాయింట్ల నష్టంతో 80,283 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 312 పాయింట్ల నష్టంతో 24,865 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 689 పాయింట్ల నష్టంతో 59,839 వద్ద క్లోజ్ అయింది. ఇవాళ అయితే మార్కెట్లో అయితే మాత్రం చాలా పెద్ద ఫాల్ కనిపించింది. ఒకనొక టైంలో సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఒక 1,500 పాయింట్ల వరకు కూడా ఇవాళ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళడం జరిగింది. సెన్సెక్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇవాళ సెన్సెక్స్ లో చూస్తే 79,451 వరకు కూడా టచ్ అయింది. నిఫ్టీ ఏమో 24,614 వరకు కూడా లో టచ్ అయింది. సో ఎలా చూడాలి అంటారు ఈ వార్ వర్సెస్ మార్కెట్? అసలు సో అందరికీ తెలిసిన విషయం, ఈరోజు గ్యాప్ డౌన్ కి కారణం గత 2 రోజుల్లో జరుగుతున్న యుద్ధం. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధానికి వస్తే దానికి అసలు మన మార్కెట్ కి సంబంధం ఏంటంటే, మన మార్కెట్ కనే కాదు మొత్తం దేశానికి మేజర్ ఇంపాక్ట్ వచ్చేది ఆయిల్ ధర నుంచి, రైట్? ఇప్పుడు ఈ ఆయిల్ ధర వల్ల మనకి అసలు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఒక ఆర్థికంగా భారతదేశానికి ఎంత ఉంటుంది, స్టాక్ మార్కెట్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ మనం గతంలో హిస్టరీలో ఎప్పుడెప్పుడు అమెరికా మిడిల్ ఈస్ట్ మీద యుద్ధాలు చేసినప్పుడు దానివల్ల అప్పుడు మనకు ఉన్న ప్రభావం ఏంటి చూస్తే ఫస్ట్ దాని నుంచి మనకు కొంత ఇండికేషన్ వస్తుంది. మొదటిగా మనం చూస్తే ఇరాక్ మీద సద్దాం హుస్సేన్ని 2003లో ఎప్పుడైతే అమెరికా తొలగించాలని చూసిందో ఆ టైంలో ఇరాక్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు మన మార్కెట్ ఆల్మోస్ట్ 6% దాకా పడింది, రైట్? ఇది ఆల్మోస్ట్ ఒక 20 years ముందు. ఇంకా రీసెంట్గా చూసాం అనుకోండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మీద అమెరికా యుద్ధానికి వస్తే మేజర్ ఇంపాక్ట్ ప్రపంచానికి వచ్చి ఆయిల్ తగ్గిపోతుంది. సిమిలర్లీ రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరిగితే కూడా దానివల్ల రష్యా నుంచి ప్రపంచానికి వచ్చే ఆయిల్ తగ్గిపోతుంది. ఉక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం జరిగినప్పుడు 2022 ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఆ రోజు మన మార్కెట్స్ 5% పడ్డాయి, రైట్? అక్కడి నుంచి ఒక 2 వారాల వరకు ఇంకో 5%. ఆల్ టుగెదర్ యుద్ధం మొదలయ్యాక మన మార్కెట్ తీసుకున్న మాక్సిమం ఇంపాక్ట్ ఒక 10% పడింది. ఇది మొత్తం ఈ 10% పడడం జరిగింది ఒక 2 వారాల్లో. ఫిబ్రవరి 22, 2022లో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించిందో అక్కడి నుంచి మార్చ్ 7, 8 వరకు, అంటే దగ్గర 15 రోజులు, మాక్సిమం 2 వారాల్లో మార్కెట్ 10% పడింది. అక్కడి నుంచి మార్చ్ 20, 25 ఆల్మోస్ట్ ఇంకో నెక్స్ట్ 2 weeksలో మాత్రమే, కేవలం 2 వారాల్లో మార్కెట్ మళ్ళీ రికవర్ అయిపోయి బ్యాక్ టు సేమ్ యుద్ధం మొదలు కానక ముందు ఏ లెవెల్కి ఉండిందో ఆ లెవెల్కి వచ్చేసింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఎంత పెద్ద యుద్ధాలైనా సరే, వెదర్ మిడిల్ ఈస్ట్ మీద అమెరికా వచ్చి సంవత్సరాలు యుద్ధాలు చేసినా, రష్యా ఉక్రెయిన్కి యుద్ధాలు జరిగి దానివల్ల ఆయిల్ తగ్గిపోయినా, అల్టిమేట్గా మన మార్కెట్ మీద మొత్తం ప్రభావం 4 రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. మొదటి 2 వారాల్లో ఒక 5 to 10% పడుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ 2 వారాల్లో ఆ 5 to 10% రికవర్ అయిపోయి బ్యాక్ టు నార్మల్గా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం టీవీ ఓపెన్ చేస్తే న్యూస్ రీడర్లు వెనకాల సైరన్ సౌండ్లతో వస్తుంటుంది. ట్విట్టర్లో అందరూ యుద్ధం భయాలు గురించే చర్చలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూస్తే ఏదో ప్రపంచం అంతరించిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది తప్పితే ఓవరాల్ ఇంపాక్ట్ అయితే మనం చూస్తే త్రూఅవుట్ హిస్టరీ కూడా అట్ మ్యాక్స్ 1 నెల నుంచి 2 నెలల వరకు ఉంటుంది తప్పితే అంతకు మించి ఉండదు, రైట్? 1-2 నెలల్లో కూడా ఎంత ఇంపాక్ట్ మ్యాక్సిమం ఇప్పటి వరకు చూసి హిస్టరీ ప్రకారం 10% కంటే ఎక్కువ ఇంపాక్ట్ లేనేలేదు, రైట్? ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సెకండ్, మనం వచ్చి చూస్తే అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్లో సిచ్యువేషన్ ఏంటి? అమెరికా సాటర్డే ఏ రోజైతే ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిందో ఇమ్మీడియట్గా అయతుల్లా ఖొమైనీ చనిపోయాడు, అలాగే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్స్ కూడా చనిపోయారు. అంటే ఆట మొదలైన మరుక్షణమే రాజు మంత్రి ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత సిపాయిలు ఎంత హడావిడి చేసినా ఎన్ని రోజులు అని చేయగలరు? మాక్సిమం కొద్ది రోజులు లేదా అట్ మ్యాక్స్ కొన్ని వారాల వరకు పోతుంది. అబ్వియస్గా రాజు అనేవాడు చనిపోయాడు అంటే ఇంకా అందరు బ్యాక్ స్టెప్ వేసేస్తారు. ఇంకా ఎగ్జాక్ట్లీ, రాజు చనిపోయాడు, మంత్రి చనిపోయాడు, అవునవును, ఓన్లీ సిపాయిలు మాత్రమే మిగిలారు. మాక్సిమం కొన్ని వారాలు తప్పితే అంతకు మించి ఎక్కువ ప్రభావం ఉండడానికి స్కోప్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటి, రష్యా ఉక్రెయిన్ వార్
యుద్ధం జరిగినప్పుడు మన మార్కెట్ ఎప్పుడైతే 10% కరెక్ట్ అయిందో అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర పీక్లో $130 టచ్ అయింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న మార్కెట్లో మన క్రూడ్ ఆయిల్ $80 దగ్గర ఉంది. అండ్ $80 అట్ ద మూమెంట్ చూస్తుంటే ఆల్రెడీ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లోనే ఉంది, రైట్? అక్కడి నుంచి మ్యాక్సిమం పెరిగితే $90 దాకా వెళ్ళచ్చు తప్పితే అక్కడ నుంచి మళ్ళీ $130 ఇమ్మీడియట్గా వచ్చే స్కోప్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళొచ్చు? మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే ఇరాన్లో ఎవరెవరైతే సైనికులు వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ అని అంటున్నారో వాళ్ళు కనుక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కనుక మూసేస్తే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రపంచానికి అతి ముఖ్యమైన ట్రేడ్ పాయింట్, సముద్ర మార్గం, రైట్? సముద్ర మార్గాల్లో షిప్పింగ్ ట్రేడ్లో కానీ నార్మల్ గూడ్స్ కానీ ఆయిల్ కానీ మ్యాక్సిమం ప్రపంచంలో మరి ఎటువంటి లొకేషన్లోనూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో జరిగేంత ట్రేడ్ ఎక్కడా జరగదు, అంత ట్రాఫిక్ అంతా. ఎగ్జాక్ట్లీ, రైట్? ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కనుక వీళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ యొక్క సిపాయిలు కనుక మూసేస్తే అందరూ ఎవరు చూస్తూ ఊరుకోరు, రైట్? అమెరికా వాళ్ళకుండే నేవీ బలంతో వచ్చి ఓవర్ నైట్ వాళ్ళని లేపేయచ్చు, ఒక సింగిల్ షాట్ లో లేపడబడేస్తుంది, కరెక్ట్? రెండోది ఇంకొకటి మీరు చూస్తే అసలు ఇరాన్కి ఇప్పుడు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? రష్యా ఏమన్నారు నిన్న, పుతిన్ ఏమన్నాడు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదని రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే ఇజ్రాయెల్లో చాలా మంది రష్యన్స్ ఉన్నారు అందుకని ఇవ్వట్లేదు అంటున్నారు. అదొక సాకులా చెప్పారు కానీ అల్టిమేట్ గా రష్యా ఉక్రెయిన్తో గత 3-4 ఏళ్ళుగా యుద్ధం చేసి దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు సపోర్ట్ ఇరాన్. వాళ్ళ దగ్గర అంత బలం కూడా లేదు ఇరాన్కి వచ్చి సపోర్ట్ ఇవ్వడానికి, రైట్? రెండోది ఇంకెవరు రావచ్చు సపోర్ట్కి? ఇరాన్ ఒకవైపు రష్యా, లేకపోతే ఇంకోవైపు చైనా రావాలి, రైట్? చైనా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుందా లేదా? ఒకవేళ చైనా కనుక ఇరాన్కి సపోర్ట్ ఇస్తే దానికి అర్థం ఏంటి? యుద్ధము ఇరాన్కి అమెరికాకి మధ్య కాదు, చైనాకి అమెరికాకి మధ్యకి. చైనా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అమెరికాతో యుద్ధానికి వెళ్ళాలని కోరుకుంటుందా? ఖచ్చితంగా కోరుకోదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు దేశాలకి మధ్య అంటే చైనా అమెరికాకి మధ్య ఉండే ట్రేడ్ ఎకనామిక్ లావాదేవీలు మరి ఏ రెండు దేశాల మధ్య లేవు, రైట్? అమెరికాకి దగ్గరలో ఉన్న కెనడా, మెక్సికోతో న్యాచురల్గా ఉంటుంది. అవి రెండు పక్కన తీసేస్తే అమెరికాకి చైనాకి మధ్య ఉండే ట్రేడ్ ప్రపంచంలో మరి ఏ రెండు దేశాల మధ్యలో లేవు. సో చైనా సడన్గా నేను అమెరికా మీదకి యుద్ధంకి వెళ్ళి మొత్తం ఎకానమీని డిస్ట్రాయ్ చేసుకుంటానని అసలు అనుకోను కూడా అనుకోరు, రైట్? వాళ్ళకి ఆ థాట్ కూడా రాదు. కనుక ఇరాన్ ఈరోజు ఒకవైపు వాళ్ళ రాజు కొమినీ చనిపోయాడు, డిఫెన్స్ మినిస్టర్ చనిపోయాడు, మరోవైపు వాళ్ళకి సపోర్ట్ కూడా రాదు. రష్యా ఉక్రెయిన్ వారు అన్ని రోజులు జరగడానికి కారణం ఏంటి? ఉక్రెయిన్కి అమెరికా, యూరోప్ అంతా సపోర్ట్ నిల్చున్నారు, రైట్? ఇరాన్కి అలాంటి పరిస్థితే లేదు. ఒకవైపు చాలా స్ట్రాంగ్ అమెరికా, ఇంకోవైపు ఆల్మోస్ట్ కుప్పకూలిపోయిన ఇరాన్. సో ఇవన్నీ కూడా న్యూస్లో అవన్నీ చూస్తే ఏదో జరిగిపోతుంది, మూడో ప్రపంచంతో వస్తుంది, ఇలాంటి భయాందోళనలు వస్తాయి తప్పితే మాక్సిమం ఒక 2 నుంచి 3 వారాల్లో ఇది మొత్తం ఇష్యూ కూడా అందరూ మర్చిపోతారు, రైట్? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఆల్రెడీ ఇంకా యుద్ధం జరుగుతుంది, కానీ ఎంతమంది దాన్ని అసలు ఫాలో అవుతున్నారు, రైట్? ఎవ్వరూ చూడట్లేదు. అలాగే మాక్సిమం అందరూ కూడా ఇరాన్ గురించి మాక్సిమం ఒక 3 వారాలు 4 వారాల్లో మర్చిపోవచ్చు, రైట్? సో ఇది ఇంకో పాయింట్. సో దీన్ని బట్టి ఏంటి మనకు అర్థమయ్యేది? క్రూడ్ ఆయిల్ ప్రైస్ $80 ప్రస్తుతం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మాక్సిమం 90 ఆర్ అట్ మ్యాక్స్ $100 దాకా వెళ్తుంది, రైట్? ఆల్రెడీ ఈ ఇంపాక్ట్ని మన మార్కెట్ పరంగా చూస్తే మార్కెట్ ఈరోజు ఓపెన్ అయిన గ్యాప్ డౌన్తోనే ఒకసారి మన నిఫ్టీని ఫ్రైడే క్లోజింగ్ చూద్దాం. ఫ్రైడే క్లోజింగ్ 24,150 దగ్గర క్లోజ్ అయింది, 180 దగ్గర క్లోజ్ అయింది. 24,150 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లాస్ట్ వీక్లో. అది వన్ ఆఫ్ ద వెరీ బిగ్ సపోర్ట్స్ మార్కెట్కి గత 6 monthsగా చూసుకుంటే. అంత స్ట్రాంగ్ సపోర్ట్ని టచ్ అయ్యి 180లో క్లోజ్ అయింది. ఆ తర్వాత వీకెండ్ ఈ న్యూస్ వచ్చాక సపోర్ట్ని బ్రేక్ అయిపోయి కిందకు వచ్చేసింది. కిందకు వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ చాలా స్ట్రాంగ్ సపోర్టు 24,600, రైట్? 24,600ని మధ్యాహ్నం 1 o'clock 2 o'clock టైంలో ఒకసారి టచ్ చేసి బ్యాక్ టు మళ్ళీ అక్కడి నుంచి 200 to 300 పాయింట్స్ రికవర్ అయిపోయి 25,850 దగ్గరలో క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మార్కెట్ కూడా ఆల్రెడీ స్ట్రాంగ్ సపోర్ట్ని 24,600 ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఈరోజు టచ్ కూడా చేసి వెళ్ళింది కనుక మనం ఇమ్మీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది, రైట్? సో 24,600ని బ్రేక్ అయి రావాలంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $90 దగ్గర కానీ ఆర్ 100 రేంజ్లో కానీ వెళ్తే తప్పితే ఆ 24,600 బ్రేక్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 24,340లో ఉంది, రైట్? 24,340 కనుక బ్రేక్ అయిందంటే
అప్పుడు మనం నిజంగా మార్కెట్ చాలా రోజులు 24,000 దగ్గరలోనే ఉంటుందని భయపడాలి తప్పితే అంత పెద్ద ప్రభావం 340 దాటి కిందకు వచ్చే అంత ప్రభావం అట్ ద మూమెంట్ అయితే మార్కెట్లో కనిపించట్లేదు. పోయిన వారం ఎక్కడైతే 25,150 స్ట్రాంగ్ సపోర్ట్ని టచ్ చేసి 25,180లో క్లోజ్ అయిందో ఈ వారం కూడా మార్కెట్ 24,600 స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి 25,150 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మధ్యలోనే మోస్ట్లీ ఉండొచ్చు. ఒకవేళ 150 దాటి వెళ్తే ఇట్స్ గుడ్, బట్ అదర్వైజ్ 24,600 లేదా 24,340 తగ్గి కిందకి రాకపోవచ్చు అనే మనకి మోస్ట్లీ కనిపిస్తుంది అట్ ద మూమెంట్. అండ్ ట్రంప్ ఇంకొక మాట కూడా ఉన్నాడు, ఇంకొక 4 వారాల పాటు నేను ఇదే విధంగా యుద్ధం కంటిన్యూ చేస్తా అంటున్నాడు. కాబట్టి సో ఇంకొక 4 వారాలంటే ఇంకా ఆల్మోస్ట్ మార్చి మొత్తం కంటిన్యూ చేసే ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి అటు ఇజ్రాయెల్కి అమెరికాకి సో అంటే ఇంకా ఈ ఫాల్ అనేది ఈ బ్లడ్ బాత్ లేదా క్రాష్ లేదంటే ఏదో బేరిష్ మార్కెట్ ఇదంతా ఇంకొక 1 month వరకు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటారా? సో ఇక్కడ మనం 2 విషయాలు అర్థం చేస్తాం. ఫస్ట్ అయితే ట్రంప్ గురించి ఒకసారి చూసామంటే లాస్ట్ మంత్ వెనిజువెలాలో ప్రెసిడెంట్ మార్చేశాడు, ఈ మంత్ ఇరాన్ని చంపేశాడు. రైట్, క్లియర్ ప్యాటర్న్ ఏంటంటే ఒకటేంటి, వెనిజువెలాలో ప్రెసిడెంట్ని మార్చడానికి ట్రంప్కి ఎన్ని సంవత్సరాలు అవసరం లేదు. అనుకోని ఉంటే 5 ఏళ్ల ముందు కూడా మార్చేసి ఉండొచ్చు. ఇరాన్లో కొమెనీని చంపాలన్నా కూడా ఈ పాటికి ఎప్పుడో చంపేసి ఉండొచ్చు. ఇవన్నీ ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇప్పుడు జరుగుతుంది అన్నానంటే దానికి నాకు కనిపిస్తున్న ఒకే ఒక్క రీజన్ ఏంటంటే చైనా. ఇరాన్కి ఏ సంబంధం లేదు, వెనిజువెలాకి ఏ సంబంధం లేదు. వాళ్ళిద్దరూ చైనా అమెరికా మధ్యలో ఎప్పటి నుంచి అయితే ట్రేడ్ వార్ జరుగుతుందో చైనాకి ఇరాన్ వెనిజువెలా ఇద్దరు ఆయిల్ సప్లై చేస్తున్నారు. అది సంగతి. రైట్, వీళ్ళందరూ చిన్న చిన్న ప్రాక్సీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా రష్యా మధ్యలో కోల్డ్ వార్ జరిగింది 1950s to 90s. ఆ టైంలో మిగతా చిన్న దేశాలని క్యూబాల్ని వియత్నాంని వీటిని వాడుకున్నారు. అలా అమెరికా చైనా మధ్యలో జరిగే మేజర్ ఎకనామిక్ వార్లో మధ్యలో ఇరాన్ వెనిజువెలా ఇలాంటి చిన్న చిన్న దేశాలను వాడుకుంటున్నారు. అంతకు మించి ఇరాన్తో నిజంగా అమెరికా సడన్ గా వచ్చి కొమ్నేని మార్చేసేయాలని కానీ వెనిజువెలాలో ప్రెసిడెంట్ మార్చేసేయాలని కానీ ఇవన్నీ అమెరికాకు ఉన్న స్ట్రెంత్ కి ఇవన్నీ ఎప్పుడో చేసి ఉండొచ్చు. ఈ టైంలో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వీళ్ళు మారుస్తున్నారంటే దానికి ఒకే ఒక కారణం చైనా. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే లాస్ట్ మంత్ సుప్రీం కోర్ట్ అమెరికాలో రూలింగ్ ఇచ్చి టారిఫ్స్ ని కూడా వెనక్కి లాగేమన్నారు. సో దాంతో ఆన్ నెగోషియేషన్ టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు ట్రేడ్ టాక్స్ గురించి అమెరికా చైనా మధ్యలో నెగోషియేషన్ జరిగినప్పుడు వాళ్ళకు ఉండే స్ట్రెంత్ తగ్గిపోయింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో. రైట్, సో వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళకి తెలుసు అమెరికాకి సుప్రీంకోర్టు మనకి అగేన్స్ట్ గా జడ్జ్మెంట్ రాబోతుంది. అక్కడ ట్రంప్ ఇగో హర్ట్ అయింది సార్. ఆ రోజు చెప్పాడు కదా, నా దగ్గర ప్లాన్ బి ఉంది, ప్లాన్ బి తెర మీదకి రాబోతుంది. ఎగ్జాక్ట్లీ, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పులు ఇవన్నీ ఐ డోంట్ కేర్, ఐ హావ్ ప్లాన్ బి ఉందని చెప్పాడు. సో ఐ థింక్ ఇంకోటి కూడా మీరు చూస్తే అక్కడ ఒరిజినల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంక్రాంతి టైంలో మనకి 14th జనవరి 9th to 14th ఆ టైంలో రిలీజ్ అవ్వాలి. ఆ టైంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వాలి, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ లోపల ట్రంప్ ఇమీడియట్ గా వెనిజువెలాని ఆక్యుపై ప్రెసిడెంట్ మార్చడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం, ఇమీడియట్ గా ఇరాన్ మీద అటాక్ వెళ్ళిపోయి ఇరాన్ని కొమెనీని చంపాడు, ఇవన్నీ చేశాడు. రైట్, ఇవంతా కూడా చాలా క్లియర్. మనకి బ్రాడ్ అవుట్లుక్ మనం చూస్తే 100% అమెరికా చైనా మధ్యలో ఉండే దాంట్లో ఇరాన్ వెనిజువెలా నలిగిపోయాయి. రైట్, సో ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నాం అని అంటే షార్ట్ టర్మ్ లో మేబీ చైనా కనుక కొంచెం తగ్గి నెగోసియేషన్ టేబుల్లో అమెరికా కొంచెం కన్సెషన్ చేయడానికి రెడీ అయిపోతే వీటి ఇంపాక్ట్స్ కూడా బాగా తగ్గిపోతాయి. చైనా స్ట్రాంగ్ గా నిలబడి నేను ఒప్పుకోను అమెరికాకి ఏమాత్రం తగ్గను అని అంటే మాత్రం ఇది కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో అయితే హర్ష, సో మార్కెట్ మళ్ళీ వెడ్నెస్డే ఓపెన్ అవుతుంది, ఎందుకంటే మంగళవారం హోలీ ఫెస్టివల్ కారణంగా మంగళవారం మార్కెట్ క్లోజింగ్ ఉంటుంది కాబట్టి. సో మరి వెడ్నెస్డే నాటికి అంటే 4th మార్చ్ నాటికి మార్కెట్స్ ఏ విధంగా రెడీగా ఉండాలి, రేపు ఒక రోజు రిలాక్స్ అయ్యి సో మళ్ళీ బుధవారం నాటికి ఎలా రెడీగా ఉండాలంటే, ఎందుకంటే పానిక్ సిచ్యువేషన్ అంతా కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇవాళ మండే కూడా మార్కెట్లో విపరీతమైన ఫాల్ ఉంది కాబట్టి వెడ్నెస్డే నాటికి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి మార్కెట్తో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్రాడర్గా చూసామంటే రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు ఎప్పుడైతే మార్కెట్ 10% పడిందో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ మార్కెట్లో ఇంకా వెళ్ళి ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకనంటే దాని ముందు ప్రయర్గా ఆల్మోస్ట్ 1 year మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండింది. మార్కెట్ ఒక బుల్ రన్ ఫేజ్లో ఆ టైంలో సడన్గా ఎక్కడో 2 దేశాల వల్ల మధ్యలో యుద్ధం వల్ల మన మార్కెట్ పడితే అది ఎక్స్ట్రాడినరీ బయింగ్ ఆపర్చునిటీ. రైట్, అంత స్పీడ్గా వెళ్తుంది దాంట్లో కొంచెం స్పీడ్ బ్రేక్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న మార్కెట్లు చూస్తే మన మార్కెట్ ఆల్మోస్ట్
1.5 year గా నిద్రపోతుంది. ఇంత 18 months లో మార్కెట్ ఏం జరగనప్పుడు సడన్ గా ఈ అమెరికా ఇరాన్ మధ్యలో యుద్ధం వల్ల దానివల్ల పెద్దగా కొత్తగా వచ్చే ఆపర్చునిటీస్ ఏం లేవు, రైట్? సో ఈ పర్టికులర్ యుద్ధం వల్ల సడన్ మార్కెట్ లో డ్రాస్టిక్ మూవ్మెంట్ ఏమి ఉండకపోవచ్చు. మార్కెట్ విల్ స్టిల్ కీప్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ సైడ్ వేస్. మార్కెట్ నిద్ర లేవాలంటే మేబీ నెక్స్ట్ మార్కెట్ కి నిజంగా బూస్ట్ ఇచ్చే ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది April 1st week నుంచి రిలీజ్ అవ్వబోయే Q4 రిజల్ట్స్. ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ ఆ వీక్ లో రిలీజ్ అవ్వడం మొదలవుతాయి కనుక మేబీ అప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వస్తే అప్పుడు మార్కెట్ సడన్ గా నిద్ర లేవడానికి స్కోప్ ఉంది తప్పితే అప్పటి వరకు ఇట్లాగే సైడ్ వేస్ ట్రెండ్ యుద్ధాలు, భయాలు, టెన్షన్స్, యాంథ్రోపిక్ ఇవన్నీ ఇంకా ఉండేటి అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.